ముందుగా పత్రికా మిత్రులకి, వీడియో సంస్థకి అందరికీ నమస్కారం. ఈ బోనాలు గత 40-50 సంవత్సరాలు మా చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. చాలా చిన్నగా ఉండే టెంపుల్, ఎంతో ప్రఖ్యాతి చెందింది మాంకాలమ్మ అంటే. మనం తెలంగాణలో చూసుకుంటే ఈ మాంకాలమ్మ టెంపుల్కి ఉన్న విశేషం ఏంటంటే, మీ స్వయంభూ అమ్మవారు ఇదికి వచ్చే పబ్లిక్ కూడా ఇప్పుడు ఈ టైం అవుతుంది 11 అవుతుంది, ఇప్పటికి 4,500 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, మన రామచంద్ర గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, మన ప్రవీణ్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా అందరూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకోటి అంటే ఇది ఫస్ట్ టైం ఎండోమెంట్ కలిసింది కాబట్టి, ఇది నా పేరు మోహన్ రెడ్డి, తెలకల మోహన్ రెడ్డి, నేను దీనికి చైర్మన్. నాకు ఈ అవకాశం కల్పించిన పరమేశ్వర్ రెడ్డి గారికి, రేవంత్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా. ప్రత్యేకంగా మా పరమేశ్వర్ రెడ్డి గారు ఎంతో బాగా చేసిండు, మాకు అంత సపోర్ట్, చాలా సపోర్ట్ చేసిండు. ఇంకోటి ఏ ఆటంకం కలగకుండా పోలీస్ వ్యవస్థ కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఈ పికెటింగ్ చేసి ఏ గొడవ లేకుండా చాలా ప్రశాంతంగా జరుగుతుందన్న. ఇంతకు మించి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది. నేను చైర్మన్ కాబట్టి సంతోషం. థ్యాంక్ యూ. చాలా బాగా బ్రహ్మాండంగా పబ్లికే చెప్తున్నారు, ఇంత మంచి దర్శనం మాకు ఎప్పుడు కాలేదు, ఇంత నీట్గా అంటే ఇంత డెకరేషన్ చేసి ఎప్పుడు కూడా కాలేదు. ఏడ కూడా ఇంత సిద్ధ లేకుండా మంచిగా అందరూ, మా మున్సిపల్ వాళ్ళు కానీ, ఎంఆర్ వాళ్ళే కానీ అందరూ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు మాకు. మీ దృష్టిలో టెంపుల్ డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి అంశాలు? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇంకా చేయాలంటే చాలా ఉన్నాయి డెవలప్మెంట్. ఇక్కడ ఇప్పుడు చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుందాం అనుకున్నాము. దీనికి ఒక ఆఫీస్ రూమ్ లాగా పెద్ద రూమ్ ఒకటి దానికి ఏర్పరిచి దాన్ని బ్రహ్మాండంగా ఇద్దామని అనుకున్నాం. మళ్ళీ కొంచెం ఫండ్స్ లేవు, ఫండ్స్ వస్తే మాత్రం తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా మా చేతిని కూడా మేము అంతో ఇంతో బాగా సహకరిస్తాం. ఉప్పల్ అంటే మెయిన్ సిటీ ఇక్కడ ఈ ప్రాంతంలో. సో మరి రాబోయే రోజులలో ఎలాగ ఫండ్స్ గురించి మీకు తెలిసిన సస్తబంధాలు కానీ, భక్తుల యొక్క చందా ఇచ్చే విషయంలో చాలామంది ముందుకు వస్తారు, వాళ్ళని ఎలా తీసుకెళ్తారు? భక్తులతో కొంచెం ఆశించేది చాలా తక్కువనే. వాళ్ళ పాపం వాళ్ళు మేము చిన్న లిమిట్గా పెట్టినాం. బోనాలకి ఇంత 20 రూపాయలు, 10 రూపాయలు, 30 రూపాయలు పెట్టినాం. కానీ మాకు డోనర్స్ చాలామంది ఉన్నారు. మా ఉప్పల్లో అంటే చాలా పెద్దది. ఇలా ఈ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇలా పెద్ద ఇప్పుడు శివరెడ్డి కానీ, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి సాబే కానీ, ఈ తర్వాత ఉన్న కార్పొరేటర్ అందరూ సహకరిస్తారు దీనికి. ఈ గుడికి ఏమంటే ఎవరు కూడా కాదన్నారు, అందరూ సహకారంతో గుడి డెవలప్ చేద్దామనేసి అనుకుంటున్నాం. భక్తులతో కాకుండా ఈ డోనర్స్తోనే కొంచెం చేద్దామనేసి అనుకుంటున్నాం. మంచినీటి వ్యవస్థ, టాయిలెట్ వ్యవస్థ విషయంలో చాలా నీట్గా పెట్టినామన్నా. ముందరనే ట్యాంక్ పెట్టినాం, మంచినీళ్ళ ట్యాంకు. వాళ్ళకు కూడా పక్కకి ఏర్పాటు చేసినాం టాయిలెట్స్. కానీ ఏ ఆటంకం అయితే ఏమీ లేదు, చాలా బాగుంది. పలారం మండలి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం? మేమైతే అంటే ఈ పలారం మండలి ఒక బండి ఇంకా ఇంచుమించు ఒక 4,500 మంది జనాలు ఉంటారు అన్న. ఈ యువత చాలా చాలా ఆకర్షణ ఉంటాయి బండ్లు. ఈ ఒక 6 బండ్లు దాకా వస్తున్నాయి. మెయిన్ మన పరమేశ్వర్ రెడ్డి గారిది మా హైలైట్ ఉంటుంది. బింగి భరత్ అని, మన బోరంపేట కృష్ణ, ఈ చాలామంది చాలా హైలైట్ ఉంటాయి గుణాలు. ఇది చూడవలసింది. మేము లైవ్ ప్రోగ్రామ్ పెట్టినాం, లైవ్ టెలికాస్ట్ పెట్టినాం. పబ్లిక్ అంతా చూసుకోనికి ఇలా యూట్యూబ్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ అన్నిటికీ అవైలబుల్ చేస్తాం మేము. ప్రజలకు ఏం చెప్తాం? ప్రజలు సంతోషంగా ఉండాలన్నా. ఇక్కడికి వచ్చినామంటే అమ్మవారి దీవెనలు కంపల్సరీ ఉంటాయి. వాళ్ళకి మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం, మంచి పెళ్ళి, అందరికీ మంచి శుభం కావాలని కోరుకుంటున్నాం. సాయంత్రం వరకు ఎంతమంది దర్శించుకునే అవకాశం? నాకు తెలిసి అయితే ఒక 70,000 మంది అయితే ఖచ్చితంగా వస్తారు. ఎక్కువనే వస్తారు కానీ తక్కువ 70,000, ఎక్కువలో మాత్రం 1,00,000 పైన వస్తుండొచ్చు. దర్శనం ఎంత టైం పడుతుంది? మీరు లోపల ఎలా అవకాశం? దర్శనానికి పెద్ద ఇబ్బంది లేదన్న. ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, 15 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. ఎవరు కూడా ఏ ఆటంకం కాకుండా మా సిబ్బంది చాలామంది సహకరిస్తున్నారు. ఇలా మా ఈ పనిముట్లని ప్రతి ఒక్కరిని, సాగులని, మంగళని, డప్పోలని, కొమ్మోలని, ఒడ్ల కాపురం అందరినీ తీసుకున్నాం. అందరు సహకారంతో మేము మంచిగా చేస్తున్నాం. 2 రోజులా 3 రోజుల పండుగ? 2 రోజులు అన్న. ఇవాళ చేస్తాం, రేపు రంగం ఉంటుంది. మరి రంగం చెప్పించే అవకాశం ఉందా? అది మా యువ గారు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న.